626 సర్వే నెంబర్లో కబ్జాకు గురైన స్థలాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అక్రమ లేఅవుట్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. 626 సర్వే నెంబర్లోని 176 ఎకరాల ఫారెస్ట్ భూమిలో 9.5 ఎకరాలను బడాబాబుల అండదండలతో యథేచ్ఛగా కబ్జా చేసి వెంచర్ చేసి సామాన్య ప్రజలకు అమ్మి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇక ఈ అక్రమ వెంచర్లో సామాన్యులు ప్లాట్లు కొని మోసపోవద్దు, ఇది గవర్నమెంట్ భూమి, ఎప్పటికైనా మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి రావాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శంషాబాద్ అధ్యక్షులు కొనమల్ల శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసింహ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటయ్య గారి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఏంటంటే 9.5 ఎకరాలు మేత కోసం, పశువుల మేత కోసం వదిలేసినటువంటి ల్యాండ్. ఆ ల్యాండ్ను 2022 నుంచే కబ్జాకోరులు ఏం చేసిరంటే దాన్ని కబ్జా పెట్టి చుట్టూ ప్రహరీ గోడలు పెట్టారు. అప్పుడు మరి అన్ని పార్టీలు, వివిధ పార్టీలు వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల అప్పుడు దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి సర్వే చేసి 9.5 ఎకరాలు వాళ్ళ జిహెచ్ఎంసీ ల్యాండ్గా ఉందని గుర్తించి దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రహరీ గోడలు కూడా అప్పుడు కూలగొట్టడం జరిగింది. మరి ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ఈ ప్రాజెక్టు మళ్ళీ ముందుకొచ్చింది. దీంట్లో ఎవరున్నారు ఏందనేది ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు ఉన్నారని, వాళ్ళ బంధువులు ఉన్నారని, లేకుంటే ఇంకొక మైనార్టీ నాయకుడు ఉన్నాడని, ఫలానా ఉన్నారని ఇక్కడ లోకల్ ఎవరైతే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు